రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో శాంతియుతంగా రైతులు నిరసన తెలుపుతున్నారు. గతంలో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు 3 సార్లు చర్చించారు. అయితే 2 సార్లు చర్చలు విఫలమైనప్పటికీ 3వసారి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ఇవాళ 4వసారి రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు చండీగఢ్లో ఈ సమావేశం జరగనున్నది. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైతులు తలపెట్టిన చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. గతంలో 3 సార్లు రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు చర్చించారు. 2 సార్లు చర్చలు విఫలమైనప్పటికీ 3వసారి జరిగిన చర్చల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయంటూ రైతు సంఘాల నేతలు తెలియజేస్తున్నారు. అయితే ఈరోజు 4వసారి చండీగఢ్లో సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు మరోసారి సమావేశం కానున్నారు. ఈ రోజు జరిగే సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా రైతు సంఘాల నేతలు తెలుపుతున్నారు. అయితే గతంలో 3వసారి జరిగిన సమావేశాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యే ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా లేదా విఫలమవుతుందా అనేది దానిపై భవిష్యత్ కార్యాచరణ ఉంటుందంటూ కూడా రైతు సంఘాల నేతలు తెలియజేస్తున్నారు. ఇక దానికి ధీటుగానే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ విఫలమైతే, రైతులు సానుకూలంగా స్పందించకపోతే ఢిల్లీ ముట్టడించేందుకు రైతులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగానే ప్రజెంట్ మనం గాజీపూర్లో ఉన్నాం, గాజీపూర్ బోర్డర్లో ఉన్నాం. ఇక్కడ రైతులను అడ్డుకునేందుకు, ఢిల్లీ వస్తే కనుక వారిని అడ్డుకునేందుకు ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను గత 6 రోజుల నుంచి కూడా, అంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో రైతుల స్పందన అనేది తెలియక బోర్డర్లో మొదటి రోజు నుంచి కూడా ఏర్పాటు చేసిన బారికేడ్లు కానీ, సిమెంట్ దిమ్మలు కానీ, మరోవైపు ఈ బోర్డర్లో కూడా పోలీసులు కానీ, పారామిలిటరీ బలగాలు కానీ, సిఆర్పిఎఫ్ వీరందరూ కూడా ఉన్నారు. మరోవైపు క్రేన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత అయితే వారు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఏ సమయంలో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా, అంటే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడ ముళ్ళకంచెలతో బార్కెట్లు ఏర్పాటు చేయడం కానీ, మరోవైపు కంటైనర్స్ ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడికక్కడ లారీలను, ప్రతి ఒక్క చోట లారీలను ఏర్పాటు చేయడం కానీ, లారీలో మట్టిని తీసుకురావడం, మరోవైపు ఈ కంటైనర్స్ ఎక్కడెక్కడ భారీ భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. టిప్పర్ వ్యాన్స్ ఒకవేళ రైతులు ఇక్కడికి వస్తే కనుక టిప్పర్ వ్యాన్స్ అడ్డు పెట్టడం, వారిని అరెస్ట్ చేసేసి తరలించేందుకు బస్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఏ సందర్భంలో ఏం జరగబోతుంది అనేది కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గతంలో ఏదైతే 2020-21లో ఏదైతే జరిగిందో ఘటన, అటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన భద్రతను అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దానిలో భాగంగా ఇక్కడ గుడారాలను ఏర్పాటు చేస్తుంది. మరి ఇక్కడ పోలీసులు ఇక్కడ భద్రతను కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఎవరు ఇక్కడికి ప్రవేశించకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గతంలో కొంతమంది 2020-21లో అయితే కొంత భద్రతకు సంబంధించి ముప్పు ఏర్పడింది. ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకవేళ రైతులకు పోలీసులకు మధ్య జరిగిన దాడుల్లో వారికి రక్షణ కవచంగా కూడా ఇవి వేసుకోబోతున్నారు. ఇవి అడ్డుపెట్టి రాళ్ల దాడి నుంచి తట్టుకునేందుకు, అంటే వీరు టియర్ గ్యాస్ ప్రయోగిస్తారు కాబట్టి వీటి ప్రతిగా రైతులు రాళ్ల దాడి చేసే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. అందువల్ల అటువంటి సేఫ్టీ గార్డ్స్ను వినియోగించి వారు రక్షణ పొందేందుకు కూడా వారి భద్రత చర్యలు, ఒకవైపు రైతులను బోర్డర్లోకి రాకుండా చేయడం, మరోవైపు వారిని వారు కాపాడుకోవడానికి పలు రక్షణ చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరగబోయే చర్చలు విఫలమైతే మాత్రం రైతు సంఘాల నేతలు ఢిల్లీ ముట్టడికి మాత్రం నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళు వెనకడుగు వేయినప్పటికీ శాంతియుతంగా ఈ నిరసన కొనసాగుతుంది. వారు ప్రధానంగా వారికి మినిమం సపోర్టింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలనేది, రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇది మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనేది చట్టం చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ సిఫారసులు, రైతు కూలీలకు సంబంధించి పెన్షన్ అనేది ప్రభుత్వం ఇవ్వాలి అనేది ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు చండీగఢ్లో కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతల సమావేశం ఉంది. ఈ సమావేశం ఏం జరగబోతుంది, ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.